నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మౌలిక వసతుల అభివృద్ధి దేశానికి ఎంతో కీలకమన్న కేంద్ర మంత్రి రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున హైవేల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపిన గడ్కరీ అలా చేస్తే పాఠశాలల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరిక ఏకపక్షంగా ఫీజులు పెంచడం వేధించడాన్ని సహించేది లేదన్న సీఎం బెంగాల్ హింస మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం బెంగాల్ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారని ఆగ్రహం కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతి పురస్కారాలు వెబ్సైట్ ను ఆవిష్కరించిన మంత్రులు ఉండవల్లి నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ల్యాప్టాప్స్ బహుకరించిన లోకేష్ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీలో తన స్థానం తన సీనియారిటీ ఏంటని ఆవేదన చంద్రబాబు దళితుల వ్యతిరేకి అంటూ టీజీఆర్ సుధాకర్ బాబు నందిగం సురేష్ ఫైర్ ఎస్సీల భవిష్యత్తును చంద్రబాబు కాలరాశారని విమర్శలు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ కలకలం డ్రోన్ కెమెరా ఎగరేసిన రాజస్థాన్ యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు స్పేస్ నుంచి తిరిగొచ్చిన గాయని కేటీ పెర్రీ సహా 6 మహిళలతో కూడిన బృందం విజయవంతంగా పూర్తయిన మహిళల అంతరిక్ష యాత్ర నేషనల్ హెరాల్డ్ కేసు తొలిసారిగా సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా పేరును కూడా చేర్చిన ఈడీ వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్తాన్ కు లేదని వెల్లడి ఇది బౌలర్ల మ్యాచ్ చహల్ మ్యాజిక్ ఇన్సెన్ కీలక స్పెల్ పంజాబ్ సంచలన విజయం ట్రంప్ టారిఫ్ల ప్రభావం నుంచి కోలుకుని లాభాల బాటలో భారత్ ట్రంప్ దెబ్బ నుంచి పూర్తిగా బయటపడిన తొలి మార్కెట్ మనదే దేశానికి మౌలిక వస్తువుల అభివృద్ధి ఎంతో కీలకమైనదని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 10వ జాతీయ నాయకత్వ సదస్సులో మాట్లాడుతూ మరో 18 నెలల తర్వాత మన దేశంలో రోడ్లు అమెరికా కన్నా మెరుగ్గా ఉంటాయని చెప్పారు. మరి కొన్నేళ్లలో తన శాఖ ద్వారా 25,000 కిలోమీటర్లు 2 వరుసల 4 వరుసల రహదారుల నిర్మాణం పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. అందుకు నిధుల కొరత లేదన్నారు. పాఠశాలల అధిక రుసుముల వసూళ్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజులు పెంచితే ఉపేక్షించేది లేదని రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో ఫీజుల పెంపు నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మోడల్ టౌన్ లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించారు. పాఠశాలలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఫీజుల పెంపు విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అసాధారణంగా ఫీజులు పెంచరాదని, విద్యార్థులను అకారణంగా వేధించరాదని హితవు పలికారు. लगातार कुछ स्कूलों से पेरेंट्स मुझसे आके मिल रहे हैं और वो अपनी समस्याएं बता रहे हैं. दैट इज फॉर श्योर किसी भी स्कूल को ये कतई अधिकार नहीं है कि वो किसी पेरेंट्स को या बच्चों को हैरेस करे, तंग करे या स्कूल से निकालने की धमकी दे या अनॉर्मल फी हाइक करे. इसके लिए नियम, कायदे, कानून है जिनकी अनुपालना जो है वो बहुत जरूरी है. यदि कोई भी स्कूल इस तरीके से करता हुआ पाया जाएगा तो उसको अपने आप भुगतना पड़ेगा. और आज जो मेरे संज्ञान में एक स्कूल की पूरी तकलीफें जो पेरेंट्स को थी वो आई है. हमने उनको नोटिसेस, उन सभी स्कूलों की जिनके बारे में कंप्लेंट आ रही है, आज उन सभी को नोटिसेस इशू किए जा रहे हैं और उनको इसकी जवाबदेही तय करनी पड़ेगी और अदरवाइज भुगतना पड़ेगा. आज हम नोटिसेस दे रहे हैं और उसके बाद में जिस भी स्कूल ने अपनी मनमर्जी चलानी है और पेरेंट्स को या बच्चों को हैरेस करना है तो उनको रिजल्ट खुद ही भुगतने पड़ेंगे. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలు అగ్నిగుండంగా మారుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వహించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. లౌకికవాద ముసుగులో బెంగాల్లో అల్లర్లు సృష్టించే వారికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అరాచకాన్ని, హింసను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై రాష్ట్రంలో హింస చెలరేగుతున్నా మమతా బెనర్జీ ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముర్షిదాబాద్ వారం రోజులుగా అగ్నికీలాల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను ఆమె శాంతి దూతలుగా భావిస్తున్నారని, కానీ హింసకు అలవాటు పడిన వారు ఆమె మాటలను పెడచెవిన పెడతారని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నేతలు ఈ విధ్వంసంపై ఎందుకు మౌనంగా వహిస్తున్నారని చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ నిలదీశారు. 2017 के पहले के उत्तर प्रदेश को हर दूसरे तीसरे दिन दंगा होता था. बहनों और भाइयों, इन दंगाइयों का उपचार ही डंडा है. बिना डंडे के मानेंगे नहीं. आप देख रहे होंगे बंगाल जल रहा है, वहां की मुख्यमंत्री चुप है, दंगाइयों को शांति दूत कहती है. अरे लातों के भूत बातों से कहां मानने वाले हैं. लेकिन सेकुलरिज्म के नाम पर इन लोगों ने दंगाइयों को दंगा करने की पूरी छूट दे रखी है. पूरा मुर्शिदाबाद पिछले एक सप्ताह से चल रहा है. सरकार मौन है. बहनों और भाइयों, इस प्रकार की अराजकता पे लगाम लगनी चाहिए और मैं धन्यवाद दूंगा इस बात के लिए वहां की माननीय न्यायालय को, जिन्होंने वहां पर केंद्रीय बलों की तैनाती करके वहां के अल्पसंख्यक हिंदुओं की सुरक्षा की व्यवस्था करने के लिए कदम उठाया है और आज केंद्रीय बल वहां पर तैनात है. आपने वहां की पीड़ा सुनी होगी. सब लोग मौन है. कांग्रेस मौन है मुर्शिदाबाद के दंगों पर, कांग्रेस मौन है, समाजवादी पार्टी मौन है, टीएमसी मौन है. वे धमकी पे धमकी दिए जा रहे हैं, समर्थन कर रहे हैं. बांग्लादेश के अंदर जो हुआ था उसका समर्थन कर रहे हैं बड़ी बेशर्मी के साथ. अगर उन्हें बांग्लादेश अच्छा लगता है तो उनको बांग्लादेश ही जाना चाहिए. क्यों भारत की धरती पर बोझा बने हुए हो? क्यों भारत की धरती पे बोझा बने हुए हो? हम आभारी हैं प्रधानमंत्री मोदी जी के और गृह मंत्री अमित शाह जी के, जिन्होंने वक्फ संशोधन अधिनियम को पारित करके
गरीबों की जमीनों पर, सार्वजनिक जमीनों पर पड़ने वाली डकैती पर लगाम लगाने का काम इस अधिनियम, संशोधन अधिनियम के माध्यम से पारित किया है। తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15వ తేదీ నుంచి 26వ తేదీ సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెబ్సైట్, మొబైల్ యాప్ పోస్టర్లను మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఈ ఇద్దరు మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. పుష్కరాల సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు. 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలకు నిత్యం 50,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తారని తెలిపారు. కాళేశ్వరంలో 17 అడుగుల ఏకశిల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం ఆలయ పరిసరాల్లో టెంట్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం 35 కోట్లు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివితే మంచి మార్కులు రావని అపోహను తొలగించి ప్రభుత్వ విద్యా గౌరవాన్ని నిలిపారని ఆయన విద్యార్థులను ప్రశంసించారు. ఉండవల్లిలోని తన నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 52 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారికి బంగారు పతకాలు అందించి ల్యాప్టాప్లను బహుకరించారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యార్థుల విజయానందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. మీరంతా విజేతలు, మీకున్న హ్యాట్స్ ఆఫ్. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి మంచి మార్కులు రావని ముద్రను చెరిపేశారు. మీ అందరితో ఇలా కూర్చోవటం నా అదృష్టం. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నా అంటూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యు మేడ్ us ప్రౌడ్. నన్ను ఒక మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరందరూ కాపాడారు. ఈరోజు అందరూ డిస్కస్ చేస్తున్నారు. కేబినెట్ అయిన తర్వాత కూడా కేబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది, ఈసారి చాలా బాగా చేశారు, ఇంకా డ్రైవ్ చేద్దాం. కమిట్మెంట్ పెరిగింది. ప్రజాప్రతినిధుల్లో సక్సెస్ వచ్చేగల కమిట్మెంట్ పెరిగింది. మీ ఎగ్జామ్లు ఏమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది. అడగండి, వేదిక అందరూ తెలుసు. ఏదో నాకు ఎగ్జామ్, దేవాంశ్ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో. మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ లాగా ఉంది. ఎలా జరిగింది, ఎవ్రీడే మాట్లాడుకున్నాను ఏం జరిగింది, ఎక్కడ ఇష్యూస్ లేదు కదా, ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా, చాలా సీరియస్ గా తీసుకున్నాం. సో వీఆర్ వెరీ కమిటెడ్ టు దిస్ అండ్ రిఫార్మ్స్ కి వీఆర్ కమిటెడ్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్. ఈరోజు ఒక సక్సెస్ వచ్చింది, మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో సక్సెస్ విల్ బ్రీడ్ సక్సెస్. ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి 10 నెలలు పెట్టింది. బట్ ఒక తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సిన ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న వారిలో వి హనుమంతరావు ఒకరే తనకన్నా సీనియర్ అని, జానారెడ్డి కూడా తన తర్వాత 4 గంటలకు పార్టీలో చేరినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి తెలిపారు. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని, ఇప్పుడు పార్టీలో తన స్థానం, తన సీనియారిటీ ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అని అంటారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నానని, ఏమాత్రం తొనకకుండా కాంప్రమైజ్ కాకుండా 10 ఏళ్లు ఒంటరి పోరాటం చేశానని గుర్తు చేశారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి, సిఎల్పి నేతగా బట్టి విక్రమార్క ఎంత పోరాడారో శాసన మండలిలో ఏకైక సభ్యుడిగా తాను అంతే పోరాటం చేశానని తెలిపారు. 2014లో బీఆర్ఎస్ ప్రపంచాన్ని తట్టుకుని జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి 3 జిల్లాల్లో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డానని గుర్తు చేశారు. 2019లో ఎన్నికై ఇటీవల మార్చి వరకు 6 ఏళ్లు శాసన మండలిలో ఏకైక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా బీఆర్ఎస్ పై పోరాటం చేసినట్టు చెప్పారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా ఎందుకు మారుతానని ఎదురు ప్రశ్న వేశారు. 4 దశాబ్దాలకి ఎదుగుతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను. నేను శాసన మండలిలో ఏకైక ప్రతిపక్ష సభ్యుడిగా టిఆర్ఎస్ యొక్క నియంతృత్వ అప్రజాస్వామిక విధానాలను ఎదిరించి పోరాడి నేను ఎప్పుడు స్పష్టతతోనే ఉన్నా. ఇప్పుడు ఛానల్స్ ఇప్పుడు రకరకాల నేను అసంతృప్తితో ఉన్నా అని చెప్పాను.
నాకు అసంతృప్తి లేదని చెప్పాను. సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితులలో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. అంత మాత్రాన్ని ఏదైతుందో దాన్ని మీరు వేరేలా ఆలోచన చేస్తే ఎట్లా? ఇప్పుడు కూడా నేను అప్పుడు వ్యక్తం చేసింది ఇదే వ్యక్తం చేసి ఇప్పుడు వ్యక్తం చేసి నేను పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటో నేను వ్యక్తం చేసిన. నేను వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, ఎవడై చేసే 10 ఏళ్ళు పోరాటం. 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా గట్టిగా ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను సీఎం చంద్రబాబు దళితుల వ్యతిరేకి అని, ఆయన దళిత సమాజాన్ని అణగదొక్కారని, ఇప్పుడు ఓట్ల కోసమే ఆయన అంబేద్కర్ పేరు వాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు, పార్టీ పీఎస్సీ మెంబర్ మాజీ ఎంపీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. ఓట్ల కోసమే చంద్రబాబు అంబేద్కర్ పేరు వాడుతున్నారన్న వారు ఆయన పాలనలో దళితులకు రోజు కష్టాలే అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు స్పష్టం చేశారు. మీరెలా అంబేద్కర్ మహాశయుడి గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే స్థైర్యం చంద్రబాబు నాయుడికి లేదు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి. ఆయన భావాజలంలోనే దళిత వ్యతిరేక భావాజలం ఉంది అనేది జగమెరిగిన సత్యం. చరిత్ర పుటల్లో ఎప్పుడైనా చూడొచ్చు మనం. ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి స్థానంలో కాదండి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్ళింది ప్రజలచే ఎన్నుకోబడిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం నిర్మించినటువంటి స్మృతి వన ప్రారంభోత్సవం జరిపించిన పిదప ఆ విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి ఎవరు, ఎవరి హయాంలో జరిగిందని నమూనాలు ఉండవా? ఆ పేరుని ఈ రోజున నీకు ఒక వీడియో చూపిస్తాను మిత్రులారా. రాష్ట్రం అంతా చూడాలి, చంద్రబాబు నాయుడిని నిజ స్వరూపం చూడాలి, చంద్రబాబు నాయుడికి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఉన్న గౌరవం ఏంటో చూడాలి. దీనికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేదా వాళ్ళ పొత్తులతో ఉన్న బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఈ సంఘటనకి ఏమి సమాధానం చెబుతుందో చెప్పండి. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అంత ధైర్యంతో మీరు ముట్టుకోగలిగారు? కానీ పేర్లు కూడా తీసేసే అంత కోపం నీకుందా అనేది ఈ రోజున ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, ప్రతిరోజు విగ్రహం చుట్టూ తిరిగే నువ్వు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళకపోవటం అనేది నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ని నీ మనసులో, నీ భావాజలంలో అంటరానితనాన్ని నువ్వు చూపిస్తున్నావని చెబుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వ్యత్యాసం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఒకసారి చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పదవి వ్యామోహం తప్ప ప్రజలపైన ఏమి ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆ భావంతోనే ఆయన సీఎంగా ఎదిగారు. ఇప్పుడు 4వ సారి కూడా సీఎం అయ్యారే తప్ప ఎప్పుడూ కూడా ఒకసారి గెలిచి సెకండ్ పీరియడ్ రిపీట్ అయ్యి గెలిచే పరిస్థితులు ఎప్పుడూ లేవు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, గెలవడం, గెలిచిన తర్వాత ప్రజలను గాలికి వదిలేసి 5 ఏళ్ళు తన కార్యకర్తలు, తన దాయాదులు సంపాదించుకొని ఆ సంపద అంతా కూడా మళ్ళీ సెట్ చేసుకొని ఆ సంపదనంతా కూడా మళ్ళీ ఎలక్షన్లో వాడటానికే తప్ప ప్రజలకు మేలు చేయడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు ఏదన్నా చేయాలి మొదటే ప్రకటించారు. ఆయన ఏమనంటే, నేను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పక్కన నా ఫోటో కూడా ఉండాలని, ఎప్పటికైనా చనిపోతాం కాబట్టి అలాంటి రోజు ఒక దానికోసం నేను పాలన కొనసాగిస్తానని చెప్పారు. కాబట్టి దళితులకు ఎవరు మేలు చేశారు అనే దాని మీదట అన్న వివరించారు. మళ్ళీ నేను కూడా చెప్తా ఉన్నా, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన మోసాలు ఈ 10 నెలల నుంచి ప్రజలందరూ కూడా గమనించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మీరు ఏదో ఒక పుస్తకం రాసుకొని దాని మీద రౌడీజపరంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉన్న పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టించి, కొట్టించి, చంపించి, నరికించి ఇష్టానుసారంగా రౌడీ రాజ్యంలాగా మీరు పాలన కొనసాగి
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎరగడం కలకలం రేపింది. అత్యంత పవిత్రమైన భద్రతా పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో మంగళవారం ఓ డ్రోన్ కెమెరాను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్ కు చెందిన ఓ యూట్యూబర్ ను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన సదరు యూట్యూబర్ నాడు దాదాపు 10 నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాను వినియోగించినట్లు తెలిసింది. ప్రస్తుతం యూట్యూబర్ ను విచారిస్తున్నామని, డ్రోన్ కెమెరా కార్డును స్వాధీనం చేసుకుని అందులోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. తిరుమల క్షేత్రంలో భద్రతా కారణాల రీత్యా డ్రోన్లు, కెమెరాల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలు నో ఫ్లై జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించి యూట్యూబర్ డ్రోన్ ఎగరవేయడంపై అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీస్తుంది. ప్రముఖ పాప్ గాయని కేటీ పెర్రీ సహా 6 మహిళలతో కూడిన బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన రాకెట్ లో సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన ఈ బృందం కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా భూమికి చేరుకుంది. గత 60 ఏళ్లలో కేవలం మహిళలతోనే సాగిన తొలి అంతరిక్ష యాత్ర ఇదే కావటం విశేషం. ఈ బృందం పశ్చిమ టెక్సాస్ నుంచి సోమవారం ఉదయం 9:30 నింగిలోకి బయలుదేరింది. అంతరిక్షపు అంచు వరకు ప్రయాణించిన వీరు అక్కడ కొద్దిసేపు భారత రహిత స్థితిని అనుభవించారు. మొత్తం మీద ఈ యాత్ర దాదాపు 11 నిమిషాల పాటు సాగింది. అంతరిక్ష పర్యాటకం కోసం జెఫ్ బేజోస్ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వాహన నౌకకు ఇది మరో ముఖ్యమైన విజయం. కేటీ పెర్రీతో పాటు ఈ యాత్రలో జెఫ్ బేజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెజ్, CBS వ్యాఖ్యాత గేల్ కింగ్, నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త ఆయేషా భువే, శాస్త్రవేత్త అమందా ఎన్గుయెన్, సినీ నిర్మాత కెరియానే ఫ్లిన్ ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ సోవియట్ వ్యోమగామి వాలెంటీనా తెరెష్కోవా 1963లో దాదాపు 3 రోజుల పాటు ఒంటరిగా భూమి చుట్టూ పరిభ్రమించి తర్వాత కేవలం మహిళలతో కూడిన అంతరిక్ష యాత్ర ఇదే మొదటిదే. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పేర్కొంది. ఇదివరకే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పెట్రోడా పేర్లను పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించనుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం ఇదే మొదటిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక వర్గం వారి ఆస్తులను దూరం చేయడానికి భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీ పేర్కొన్నారు. ఇది మైనార్టీలను కించపరచడమేనని ఆయన అన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది. భారత పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్తాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్తాన్ కు లేదని ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించే విషయంలో ఇతరులకు బోధించే బదులు పాక్ తన అధ్వాన్నమైన రికార్డును చూసుకోవాలని సూచించారు. చండీగఢ్ లోని ముల్లన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన IPL 2025 సీజన్ 31వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన ఈ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పై 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ తక్కువ స్కోర్ల మ్యాచ్ లో పంజాబ్ అద్భుతమైన పోరాటాన్ని పటిమ కనబరిచింది. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తన స్పిన్ మ్యాజిక్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగా చివర్లో పేసర్ మార్కో ఎన్సెన్ కీలక స్పెల్ తో పంజాబ్ విజయాన్ని ఖరారు చేశారు. 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కోల్కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆల్అౌట్ అయింది. KKR బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో 2 వికెట్లు, వైభవ్ అరోరా, నోర్జే తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ విఫలమయ్యారు. వీరిద్దరిని వరుస ఓవర్లలో మార్కో జాన్సన్, జేవియర్ బాల్ట్ లెట్ పెవిలియన్ పంపారు. కెప్టెన్ అజింక్య రహానే, అంగ్ క్రిష్ రఘువంశీ బంతుల్లో 37,
5 4లో ఒక 6 కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రఘువంశీ దూకుడుగా ఆడాడు. అయితే జట్టు స్కోర్ 62 వద్ద రహనేను 72 పరుగుల వద్ద రఘువంశీని చాహల్ అవుట్ చేయడంతో కేకేఆర్ మళ్లీ కష్టాల్లో పడింది. వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రణదీప్ సింగ్ స్వల్ప వ్యవధిలో మ్యాక్స్ వెల్, చాహల్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఓటమి ఖాయమైంది. చివరిలో ఆండ్రీ రసెల్ బంతుల్లో మెరుపులు మెరిపించిన మార్కో జెన్సన్ అతడిని బౌల్డ్ చేయడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ కు తెరపడింది. చివరికి కోల్కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. పంజాబ్ బౌలర్లలో యజ్వేంద్ర చహల్ 4 వికెట్లతో చెలరేగగా మార్కో జాన్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్, గ్లెన్ మాక్స్వెల్, జేవియర్ బార్ట్లెట్ తలో వికెట్ తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల ప్రభావంతో ఏర్పడిన నష్టాల నుంచి పూర్తిగా బయటపడిన తొలి ప్రపంచ మార్కెట్ గా భారత స్టాక్ మార్కెట్ నిలిచింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం సెలవు తర్వాత మంగళవారం తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్ లో భారత స్టాక్ మార్కెట్లు గణనీయమైన లాభాలను ఆర్జించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 సూచీ మంగళవారం ట్రేడింగ్ లో ఏకంగా 2.4% మేర పెరిగింది. ఈ వృద్ధితో ఏప్రిల్ 2న ట్రంప్ టారిఫ్లపై కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన నాటి స్థాయికి సూచీ తిరిగి చేరుకోవటం విశేషం. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం ట్రంప్ చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత మార్కెట్లను సాపేక్షంగా సురక్షితమైనవిగా పరిగణిస్తున్నారో తెలుస్తోంది. ప్రస్తుతానికి అమెరికా ప్రకటించిన ఈ ప్రతీకార సుంకాలు చైనా మినహా ఇతర దేశాలపై హోల్డ్లో ఉన్నాయి. అయితే ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తయారీదారులుగా ఉన్న అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఘర్షణకు ప్రపంచ మార్కెట్లను కుదుపులకు గురిచేసే శక్తి ఉంది. ఈ నేపథ్యంలో 140 కోట్లకు పైగా జనాభా, బలమైన దేశీయ పెట్టుబడిదారుల కారణంగా సంభావ్య ప్రపంచ మాంద్యాన్ని తట్టుకునే సామర్థ్యం భారత మార్కెట్లకు మెరుగ్గా ఉందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. గత 2 త్రైమాసికాల్లో ఈక్విటీ బెంచ్ మార్క్ దాదాపు 10% క్షీణించిన తర్వాత భారత స్టాక్ మార్కెట్ ఈ పునర్జీవానికి సాధించింది. ట్రంప్ టారిఫ్ ప్రకటన తర్వాత అమ్మకాలు తీవ్రమయ్యాయి. అయితే వృద్ధి అంచనాలలో స్వల్ప తగ్గుదల, అధిక వాల్యుయేషన్లు వంటి ఇతర కారణాలు కూడా గతంలో మార్కెట్ పతనానికి దోహదపడ్డాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మౌలిక వసతుల అభివృద్ధి దేశానికి ఎంతో కీలకమన్న కేంద్ర మంత్రి. రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున హైవేల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపిన గడ్కరీ. అలా చేస్తే పాఠశాలల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరిక. ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడాన్ని సహించేది లేదన్న సీఎం. బెంగాల్ హింస. మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం. బెంగాల్ మంటల్లో మండిపోతుంటే సీఎం మౌనంగా ఉన్నారని ఆగ్రహం. కాళేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతి పురస్కారాలు. వెబ్సైట్ ను ఆవిష్కరించిన మంత్రులు. ఉండవల్లి నివాసంలో షైనింగ్ స్టార్స్ 2025 కార్యక్రమం. 52 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్స్ బహుకరించిన లోకేష్. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇప్పుడు పార్టీలో తన స్థానం, తన సీనియారిటీ ఏంటని ఆవేదన. చంద్రబాబు దళితుల వ్యతిరేకి అంటూ టీజీఆర్ సుధాకర్ బాబు, నందిగం సురేష్ ఫైర్. ఎస్సీల భవిష్యత్తును చంద్రబాబు కాలరాశారని విమర్శలు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ కలకలం. డ్రోన్ కెమెరా ఎగరేసిన రాజస్థాన్ యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు. స్పేస్ నుంచి తిరిగొచ్చిన గాయని కేటీ పెర్రీ సహా 6 మహిళలతో కూడిన బృందం.
విజయవంతంగా పూర్తయిన మహిళల అంతరిక్ష యాత్ర. నేషనల్ హెరాల్డ్ కేసు తొలిసారిగా సోనియా రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్. కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా పేరును కూడా చేర్చిన ఈడీ. వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్తాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం పాకిస్తాన్ కు లేదని వెల్లడి. ఇది బౌలర్ల మ్యాచ్. చహల్ మ్యాజిక్, ఇన్సెన్ కీలక స్పెల్. పంజాబ్ సంచలన విజయం. ట్రంప్ టారిఫ్ల ప్రభావం నుంచి కోలుకుని లాభాల బాటలో భారత్. ట్రంప్ దెబ్బ నుంచి పూర్తిగా బయటపడిన తొలి మార్కెట్ మనదే. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.